ఇండియన్ క్రికెట్ లో బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ కు ఎండ్ కార్డ్ పడబోతుందా? అవును, మీరు వింటున్నది నిజమే. సెలెక్టర్ల నుంచి రోహిత్ కు మైండ్ బ్లోయింగ్ అల్టిమేటం వచ్చేసింది. ఇంగ్లాండ్ తో జరగబోయే లాస్ట్ వన్డేనే రోహిత్ శర్మ లైఫ్ లో చివరి వన్డే మ్యాచ్ కాబోతుందా అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు తెర వెనుక ఏం జరుగుతుందో ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఒకే ఒక్క వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రికార్డుల రారాజు రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో జరిగిన సెకండ్ వన్డేలో ఇండియా ఓడిపోవడమే కాకుండా రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ కావడం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే మ్యాచ్ ఓడిపోవడం పక్కన పెడితే మ్యాచ్ ముగిసిన వెంటనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ నుంచి ఒక సంచలన వార్త లీక్ అయింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో చాలా సీరియస్ గా మాట్లాడినట్లు ఇండస్ట్రీలో ఒక రూమర్ గట్టిగా వినిపిస్తుంది. ఆ రిపోర్ట్స్ ప్రకారం రాబోయే 2027 వన్డే కప్ లో ప్లాన్స్ లో రోహిత్ శర్మ పేరు లేదని సెలెక్టర్లు అతనికి ముందే స్పష్టం చేశారట. అంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ను ఓపెనర్ గా ప్రమోట్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ గట్టిగా ఫిక్స్ అయింది. అయితే అందుకే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత వన్డే ఫార్మెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకుంటే బెటర్ అనే విధంగా సెలెక్టర్లు హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్ లోనే లాస్ట్ వన్డే మ్యాచ్ అయ్యే ఛాన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ వార్తలపై మన టీమిండియా బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పందించారు. రోహిత్ శర్మ లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ మీద ఎలాంటి ప్రెజర్ లేదని, అతను ఫామ్ అందుకోవడానికి కేవలం కొద్దిగా టైం మాత్రమే కావాలని కొట్టిపారేశారు. కానీ క్రికెట్ సర్కిల్స్ లో మాత్రం చర్చ వేరేలా నడుస్తోంది. గత కొన్ని వన్డే మ్యాచ్లుగా రోహిత్ శర్మ షార్ట్ బాల్స్ ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడని, అతని ఫుట్ వర్క్ మరియు టైమింగ్ మునుపటిలా లేవని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. సీనియర్ ప్లేయర్లు ఎంత గొప్పవారైనా సరే ఫామ్ కోల్పోతే యంగ్ జనరేషన్ కోసం ప్లేస్ వదులుకోవాల్సిందే అనే రూల్ కూడా ఇక్కడ అప్లై అవుతున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం ఇదే సిరీస్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీలతో రికార్డులు బద్దలు కొడుతూ సాలిడ్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఒకే టైంలో కెరీర్ స్టార్ట్ చేసిన ఇద్దరు స్టార్ ప్లేయర్లలో ఒకరు టాప్ ఫామ్ లో ఉండటం, మరొకరు కెరీర్ ఎండింగ్ స్టేజ్ కి రావటం క్రికెట్ ఫ్యాన్స్ కు మింగులు పడటం లేదు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో సాధించిన 3 డబుల్ సెంచరీలు, ఎన్నో చారిత్రాత్మక విజయాలు ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఎప్పటికీ నిలిచిపోతాయి. కానీ సెలెక్టర్లు మాత్రం ఫ్యూచర్ టీమ్ ను బిల్డ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి మన హిట్ మ్యాన్ తన లాస్ట్ మ్యాచ్ లో అదిరిపోయే సెంచరీతో సెలెక్టర్ల నోళ్లు మోయిస్తాడా, లేక సైలెంట్ గా వన్డేలకు గుడ్ బై చెప్తాడా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలా వద్దా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి.